చంద్రగిరి శాసనసభ నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్లకు నమస్కారాలు. గడిచిన 2019 అసెంబ్లీలో ఓటమి పాలైనా కూడా శ్రీ పులివర్తి నాని గారు 5 ఏళ్ళు మన కోసం వారి కుటుంబ సభ్యులు చాలా కష్టపడి అన్ని సమస్యలకి ముందుండి సమస్యలను తీర్చారు. సమస్యలని ప్రభుత్వ అధికారుల దగ్గర తీసుకెళ్ళి వారి వంతు చాలా ప్రయత్నం చేసి సహాయం చేశారు. ఇప్పుడు మళ్ళీ 2024 ఎలక్షన్ వచ్చింది. 2 రోజుల్లో మనం ఓటైపోతున్నాము. ఈసారి ఆలోచించి చంద్రగిరిలో ఈ చంద్రగిరి నియోజకవర్గము గడిచిన కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. తిరుపతి పక్కనున్నా కూడా ఈ చంద్రగిరికి ఒక డెవలప్మెంట్ రాలేదు. ఆ డెవలప్మెంట్ తప్పకుండా శ్రీ పులివర్తి నాని గారి చేత వస్తుందని నమ్మకంతో ఈసారి తప్పకుండా బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. సూపర్ 6 లాంటి మంచి పథకాలు ఇంకా ఎన్నెన్నో పెట్టారు. ఎన్డీఏతో జతకట్టిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అది ప్రతి ఒక్కటి మనం చూస్తున్నాము, అందరూ టీవీలో చూస్తున్నారు. ఆలోచించి ప్రతి ఒక్కరూ ఈసారి తప్పకుండా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి పులివర్తి నానిని ఎమ్మెల్యేగా గెలిపించి పంపించాలి. అందుకోసం వరుస నంబర్ 2లో ఉన్నటువంటి సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటుని వేసి బటన్ నొక్కి ఆయన గెలిపించాలి. అలాగే ఎంపీ అభ్యర్థి శ్రీ దుగ్గుమల్ల ప్రసాద్ గారిని కూడా మనం గెలిపించుకోవాలి. ఒక మంచి వ్యక్తిని పార్లమెంట్కి పంపించాలి. అప్పుడే మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు డెవలప్ అవుతాయి. ముఖ్యంగా మన నాని గారిని గెలిపించి ఈసారి చంద్రబాబు గారికి కానుక ఇస్తాము. ఒక మార్పు తెద్దాము. అందరూ మర్చిపోకుండా సైకిల్ గుర్తుకి 2వ నెంబర్పై ఓటు వేయాలని అర్థిస్తూ మీ అభిమాని.